నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త, ఆస్ట్రాలజీలో పిహెచ్డి చేసిన డాక్టర్ సుందరి ప్రక్ష గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, సంఖ్యాశాస్త్రంలో మనం నెంబర్ సిరీస్ ప్రకారం చూస్తూ 2025 వాళ్ళకి ఎలా ఉంటుంది అనే సిరీస్ లో భాగంగా మనం ఇప్పుడు 8వ నెంబర్ గురించి అండి, 8, 17, 26 దీనిలో చూస్తే కనుక ఈ నెంబర్ సిరీస్ ఉన్న వాళ్ళకి 2025 ఎలా ఉంది, అలాగే వారి లక్షణాలు ఎలా ఉంటాయి అని చెప్పండి మేడం. సహజంగా మనం న్యూమరాలజీ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం తీసుకుంటాం. ఇప్పుడు 8వ నెంబర్ స్ట్రైట్ అవే 8వ నెంబర్. ఇప్పుడు 17 1+7 అంటే రవి కేతు 2 ఫలితాలు కలిసి 8 వస్తుంది. ఈ 2 ప్రభావం కూడా ఉంటుంది వీళ్ళ మీద. అలాగే 26 అంటే చంద్రుడు శుక్రుడు కలిసి శని. అంటే ఈ 26లో పుట్టిన వాళ్ళ మీద చంద్రుడు ఫలితం, శుక్రుడు ఫలితం, శని ఫలితం. అంటే లక్షణాల్లో చిన్నపాటి వేరియేషన్ వస్తుంది. టోటల్ గా మనం తెలిసిన వీళ్ళ నెంబర్ బర్త్ నెంబర్ 8 అయినప్పటికీ ఏ నెలలో కూడా ఈ డేట్స్ లో పుట్టిన వాళ్ళు 8వ తారీఖు 17, 26. అలాగే వీళ్ళ బర్త్ డేట్ కూడా మొత్తం, అంటే బర్త్ డేట్ అంటే పుట్టిన తేదీ, నెల, సంవత్సరం ఈ మొత్తం కూడినప్పుడు కూడా వచ్చే నెంబరు కూడా 8 అయితే కనుక వాళ్ళందరికి కూడా ఇవే లక్షణాలు ఉంటాయి. 8 నెంబరే చెప్తాం న్యూమరాలజీ ప్రకారం. వాళ్ళ నెంబర్ ఈజ్ 8. కానీ 8 స్టేట్ కి, 17కి, 26కి చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి. మొత్తం 8 ఉన్నా కూడా. ముఖ్యంగా ఈ శని భగవాన్ అధిపతి శని. శని అంటే తెలుసు మన అందరూ కర్మకారకుడు, నీతి నియమాలకు పెట్టింది పేరు. అంటే ఒక క్రమశిక్షణ అన్న లక్షణం శని భగవాన్ అంటేనే అందరికీ తెలుసు. సామధాన భేద దండోపాలు ఉపయోగించి మరి ఎల్లాడిలో అందరి చేత చేయిస్తాడు. చేయకపోతే నువ్వు చేస్తావా, నన్ను చేయమంటావా అనే నేచర్ ఉంటుంది అన్నమాట వీళ్ళకి. నువ్వు మారుస్తావా, నన్ను మార్చమంటావా. సో అధిపతి శని వీళ్ళకి. సహజంగా వీళ్ళు ఏంటంటే నీతి నియమాలు చక్కగా ఉంటాయి, వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. కానీ నిదానమే ప్రధానం. శని అంటేనే మందుడు, నెమ్మదిగా చేస్తారు. నిదానం ప్రధానం అన్నమాట వీళ్ళకి. అన్ని లేట్ గా జరుగుతాయి జీవితంలో కూడా, అన్ని నెమ్మదిగా ఉంటాయి. సహజంగా వీళ్ళంటే ఒంటరితనాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. సహజంగా పెద్ద అందరితో కలవటం, ఏదో చేసేసుకుంటారు. శని అంటే అలాంటి వాటికి దూరంగా ఉంటాడు. కాబట్టి ఒంటరితనం ఎక్కువగా ఇష్టంగా ఉంటుంది వీళ్ళకి. అలాగే వీళ్ళు ఏంటంటే మంత్రశాస్త్రం మీద మంచి ఆసక్తి ఉంటుంది వీళ్ళకి. మంత్రశాస్త్రం మీద చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అంతగా అనుకూలించవు వీళ్ళకి. కొంచెం టచ్ మీ నాట్ అంటే ఉంటారు. కానీ మంచి సహనం, పేషెన్స్, నిదానం కదా, చాలా అన్ని పనులు నిదానంగా పేషెన్స్ గా చేస్తారు అన్నమాట. మొత్తం మీద అంటే కష్టపడే మనస్తత్వం ఎక్కువ ఉంటుంది ఇలా. కష్టపడితేనే అన్ని లభిస్తాయి. శ్రామికంగా ఎక్కువ ఇష్టపడతారు. శ్రామికులకి వీళ్ళందరికీ శని భగవాన్ అధిపతి కాబట్టి కష్టపడే నేచర్ చాలా ఎక్కువ ఉంది. కష్టపడాలి కూడా, పడతారు. నడక, వ్యాయామాలు, క్రమశిక్షణ ఇవన్నీ కూడా వీళ్ళ సొంతం అని చెప్పచ్చు. ఓ రకంగా చెప్పాలంటే బద్ధకం కూడా ఉంటుంది సేమ్ టైం. నిదానంగా బద్ధకం కూడా ఎక్కువ, శనికి బద్ధకం కూడా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనం ఇప్పుడు 20 సంవత్సరం గురించి చెప్పుకుంటాం. ఈ 20 సంవత్సరంలో ఈ 8వ నెంబర్ వాళ్ళ మీద ఏ నెంబర్ల ప్రభావం మనం ఎక్కువగా ఉంటుంది అని చూస్తే కనుక 8వ నెంబరు 9, 1, 7, 5 ఈ సంఖ్యల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళ మీద. అంటే ఈ గ్రహాలు సంబంధించిన విషయాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి వీళ్ళకి. ఓవరాల్ గా చూస్తే మిశ్రమ ఫలితాలే ఉన్నాయి 20-25 వీళ్ళకి. ఎందుకంటే కుజుడికి శనికి అంత ఈయనేమో కొంచెం ఒకసారి బతకంగా కూడా ఉంటాడు. కుజుడేమో ఉద్రేకం, తొందరపాటు, ఫాస్ట్ గా అయిపోవాలి, ఏ పనైనా ఇమీడియట్ గా అయిపోవాలి, దూసుకెళ్ళిపోతూ ఉంటాడు, ఆగడు. కొంచెం మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చూస్తే మటుకు ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందులు తప్పెట్టిలేవు వీళ్ళకి. కంపల్సరీ క్రమశిక్షణ పాటించకపోయినా, సరైన సమయానికి తినకపోయినా, పొద్దున్నే నిద్ర సూర్య నమస్కారాలు లాంటివి చేసుకోకపోయినా కొంచెం ఇబ్బందులు పెడతాడు ఈ సంవత్సరం. కాబట్టి ఈ ముఖ్యంగా ఈ విషయంలో జాగ్రత్త. వీళ్ళు మొదటి నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి కొంతమందికి అయితే ఆపరేషన్స్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఏమైనా ప్రాబ్లం ఉండి నెగ్లెక్ట్ చేయకుండా అవసరం అయితే కనుక చేంజ్ చేసుకోండి. దాన్ని పోస్ట్ పోన్ చేయడం వల్ల దాన్ని మళ్ళీ కొంచెం కాంప్లికేషన్స్ తిరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ కొంచెం ఇలాంటి ఒకవేళ ఎవరికైనా అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి చేయాలి అంటే కనుక పోస్ట్ పోన్ చేసుకోకుండా చేయించుకోవడం అనేది ఒక రకంగా మంచిదని చెప్పవచ్చు. అలాగే వృత్తి వ్యాపారాలు చూస్తే కనుక కొంచెం మార్పులు ఉంటాయి వీళ్ళకి. ఈ సంవత్సరంలో చేంజెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అని కొంతమంది ఉద్యోగం మారాలనుకుంటారు, పదవి ఇక్కడ సరిపోలేదు, ప్రమోషన్ వేరే చోట బాగా వస్తుందేమో. కానీ అలా తొందరపడి కనుక నిర్ణయాలు తీసుకోకండి. మీకు నిజంగా అవతల అవకాశం ఆఫర్ చేతిలోకి వచ్చి బాగుంది అంటేనే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అంతేగాని తొందరపడిపోయి ముందుకి రిజైన్ చేసేసి వేరే దానికి వెళ్ళిపోవాలనుకోవడం కరెక్ట్ కాదు ఇక్కడ. అదొక పెద్ద ప్రాబ్లం అనమాట. అలాగే
షూరిటీస్ విషయంలో, అంటే ఎవరికైనా షూరిటీలు పెట్టాలన్నా పెడుతుంటారు కదా, అట్లా వల్ల మానిటరీ లాస్ అవుతుంది వీళ్ళకి. కాబట్టి ఎవరికైనా అడిగినా కూడా మొహమాటం లేకుండా ఎవరికి మేము షూరిటీలు పెట్టాం అనే చెప్పాలి. వీళ్ళు ఈ సంవత్సరం పెడితే కనుక ధన నష్టం, మానిటరీ లాస్ ఎక్కువ జరుగుతుంది, మోసపోతారు. కాబట్టి అదొకటి మెయిన్ ఇంపార్టెంట్. దానివల్ల ప్రాబ్లమ్స్ రావడానికి కూడా ఎక్కువ అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే భాగస్వామి వ్యాపారాలు, ఈ భాగస్వామి వ్యాపారాలు ఏంటంటే కొంచెం సామరస్యంగా వ్యవహరించాలి. అంటే అపోహలు రావటం, గొడవలు, ఘర్షణలు వచ్చే అవకాశం కొద్దిగా ఏడాదిలో ఉంటాయి ఇలాంటివి. కానీ వాటిని మనం వీళ్ళెంత కూల్గా దాన్ని క్లారిటీగా మాట్లాడుకోవడం, ముందు నుంచి క్లారిటీగా ఉండడం చేస్తే వల్ల సక్సెస్ అవుతాయి. కానీ లేకపోతే కొంచెం బ్రేకప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, మోసపోవడం, నష్టం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో కూడా వీళ్ళు ఎక్కువ 8 నెంబర్ వాళ్ళు ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సంబంధాలు చూస్తే కూడా అపోహలు, అపాతాలు, మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అంటే ఒకసారి దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి రావచ్చు వాళ్ళు అనవసరంగా ఏమన్నా. కాబట్టి వీళ్ళంతో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ లో కానీ వీళ్ళేందో ఎవరికి అపోహలకి తావివ్వకుండా మాట్లాడటం చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అవివాహితులు కూడా వివాహ యోగ్యాలు కూడా ఉన్నాయి. అయితే ఏంటంటే సబ్జెక్టు కొంచెం వచ్చాక కూడా వివాహం చేసుకున్నా కూడా మీరు కొంచెం మొదటి నుంచి కూడా మెయింటైన్ చేయాలి రిలేషన్స్. ఈ సంవత్సరం అంతా మీ స్వభావ ప్రకారం ఉండకుండా కొంచెం అర్థం చేసుకొని ఉండటం ఇలా చేయగలిగితే చాలా మటుకు వీళ్ళకి కలిసి వస్తుందనే చెప్పవచ్చు. అంటే పాత సంబంధాలు కూడా అయిపోయింది కదా, కొత్త సంబంధం వచ్చింది, వీళ్ళని వదిలేస్తాం, వీళ్ళని పట్టించుకోకుండా వాళ్ళతోనే ఉంటాం, అలా కూడా కరెక్ట్ కాదు. అప్పుడు పాత సంబంధం వాళ్ళ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి, అంటే దూరం అయ్యే అవకాశం ఉంది. మొత్తం అంటే ఓవరాల్ ఏంటంటే సమయానుకూలంగా చూసుకొని ప్రవర్తించాలి. ఈ సంవత్సరం వీళ్ళకి అంత పెద్ద ఫేవరబుల్ గా లేవు స్టార్స్, ఉన్నాయి కానీ ఉన్నంతలో వీళ్ళ దాని ప్రకారం కొంచెం జాగ్రత్తగా ఉంటే కనుక ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. విద్యార్థులకు మనకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి. కొంచెం శ్రమ పడితే కనుక మంచి కాలేజీలో వీళ్ళకి చక్కగా సీట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఓవరాల్ గా చూస్తే కనుక వీళ్ళు కొంచెం సవాళ్ళు ఎదుర్కొంటారని చెప్పవచ్చు. ఒక రకంగా ఛాలెంజ్ గా ఉంటుంది ఈ సంవత్సరం వీళ్ళు. కాబట్టి వీళ్ళు కొంచెం ప్రతి విషయాన్ని పాజిటివ్ గా తీసుకొని దైవ బలాన్ని పెంచుకొని రిలేషన్షిప్ విషయాల్లో కానీ, ఉద్యోగ విషయాల్లో కానీ, ఆర్థిక సంబంధం విషయాన్ని, షూటీలు ఇవ్వడాల్లో కానీ వీటన్నిటిలో కూడా చేసుకోవడం. హెల్త్ విషయం ఎస్పెషల్లీ హెల్త్ విషయం, హెల్త్ ఈజ్ వెల్త్ అన్నాం కాబట్టి ముఖ్యంగా ఈ సంవత్సరం మొదటి నుంచి చక్కగా శారీరక శ్రమ ప్లాన్ చేసుకోండి. ఆ జిమ్కి వెళ్తారా, వాకింగ్ చేస్తారా, ఎందుకంటే శ్రమని ఎక్కువగా ఇష్టపడతాడు సింహ భగవాన్. మీరు ఆహార డైట్ కంట్రోల్ చేసుకుంటారు, ఎలా అయినా సరే హెల్తీ డైట్ తీసుకోవడం, సమయానికి తీసుకోవడం, ఇవన్నీ చేసుకుంటే నిద్రపోవడం, హెల్తీగా షెడ్యూల్ ప్లాన్ చేస్తే కనుక చాలా మటుకు హెల్త్ ఇష్యూస్ మనం తగ్గించుకోవచ్చు అనమాట. మేడం, అయితే ఇప్పుడు వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అంటే, ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం వీళ్ళకి ఎలా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కొంచెం ఛాలెంజింగ్ గా ఉంటుంది కాబట్టి సంయమనం పాటించుకోవాలి. అలా నిరాశపడే అవసరం లేదు. వీళ్ళు కొంచెం ప్రయత్నం చేసి దగ్గర చేసుకుంటే ముందు నుంచి ప్లాన్ చేసి మనం చెప్పుకునేది తెలుసుకునేది అందుకోసం కదా. అంతే కదా. అంటే మొదటి నుంచి ఎలా ఉంటే దాన్ని ఎలా చేసుకోవచ్చు, ఏ మంత్ లో మనం ఏ విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఏ విషయాల్లో ప్లాన్ చేసుకోవాలి, అది చూసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్. అలాగే అట్ ద సేమ్ టైం మనకి దైవ బలం కూడా పెంచుకోవాలి. శివారాధన ఎక్కువ చేసుకోవాలి. శివుడికి అభిషేకం చేసుకోవడం కానీ శనివారం నాడు, అలాగే శివ పంచాక్షరి మంత్రం జపం చేసుకోవడమా, ఇలాంటివన్నీ ఎక్కువ చేసుకుని ఉండాలి. ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయటం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. శత్రు రుణ రోగాల్ని తగ్గించడంలో చాలా బాగా పనికొస్తుందని చెప్పవచ్చు. అలాగే పూర్ పీపుల్ ఎవరైనా ఉంటే శనివారం నాడు వీళ్ళకి ఏమైనా ఫుడ్ డొనేట్ చేయడం కానీ, క్లాత్స్ డొనేట్ చేయడం కానీ, అంటే పూర్ పీపుల్ కానీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కానీ, వృద్ధులు కానీ, హాస్పిటల్లో రోగులకు కానీ, ఎనీథింగ్ మీ శక్తి అనుసారం ఏదో ఒకటి ఆ శనివారం సేవ చేయటం కానీ, సహాయం చేయటం కానీ, ఇట్లాంటివన్నీ ఉన్న వాళ్ళకు కూడా వీల్ చైర్ లాంటివి కొన్ని ఇవ్వచ్చు, ఆహారం వదలుచుకుని అన్నదానం చేయొచ్చు, అంటే శనివారంలో వస్త్రాలు ఇవ్వచ్చు. అట్లా మీకు మీ ఎంత ఉంటే ఏమి లేదు సేవ చేయండి, సర్వీస్. ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఆ ఈశ్వరుడు అనుగ్రహం వల్ల చాలా బాగుండాలి, మంచి ఫలితాలు పొందాలని కోరుతూ సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్.